కాణిపాకం అంటే సత్య ప్రమాణాల దేవుడు, కాణిపాకం వరసిద్ధి వినాయకుడు అని చెప్తారు. సత్య ప్రమాణాలంటే ఏంటంటే, మనం ఏదైనా గొడవ జరిగినప్పుడు ప్రమాణం చేసి చెప్తా అంతా నిజమే చెప్తానంటాం. అబద్ధం చెప్పమంటాం. అలాగా ఇక్కడ కోర్టులు అక్కర్లేదు. అలాగే ఇంకోటి చట్టాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఆ స్వామివారి ముందు ఎవరైతే మనం దోషిగా అనుకుంటామో, ఆ దోషి అక్కడికి తీసుకెళ్తే ఆయన ప్రమాణం చేసి చెప్తే గనక, ఒకవేళ అతడు చెప్పింది నిజమే అయితే గనక వరసిద్ధి వినాయకుడి సమక్షంలో ప్రమాణం చేస్తే, ఆ సత్య ప్రమాణాల దేవుడు ఆయన కరెక్ట్‌గా నిర్ధారిస్తాడనమాట. నిర్ధారించి ఒకవేళ తప్పు చేసిన వాటికి ఇంకా ఆయనే శిక్షిస్తాడని ఒక నమ్మకం ఉందన్నమాట. తప్పు చేసిన వాడిని ఇంకా అసత్య ప్రమాణం చేసిన, అబద్ధ ప్రమాణాలు చేసినా కూడా వరసిద్ధి వినాయకుడే. ఇది చాలా మహిమాన్విత విషయం. ఎందుకంటే ఈ కాణిపాకం ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఇంక న్యాయస్థానానికి వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. 2 పార్టీల మధ్య ఏదైనా తగాదా వచ్చి వాది ప్రతివాది ఉంటే వాళ్ళిద్దరూ వెళ్ళి ఎవరైతే ప్రమాణం చేయడానికి సిద్ధం చేసుకునే స్వామివారి ముందు ప్రమాణం చేసి చెప్తే, నిజం చెప్తే సరే సరి. ఒకవేళ అబద్ధం చెప్పేసి తప్పించుకుందాం లేదా అవతలి వ్యక్తికి ఏదైనా నష్టపరుద్దాం అనుకున్న వాడికి ఈ వరసిద్ధి వినాయకుడు చాలా కఠినమైన శిక్షలు వేస్తాడని కూడా నమ్మకం ఉందన్నమాట.